భారతదేశానికి ఎనలేని సేవ చేసిన ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన మరణ వార్త దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారతదేశం అపూర్వమైన ఆర్థిక వృద్ధిని చవిచూసింది. ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు దేశ భవిష్యత్తును సమూలంగా మార్చేశాయి. ఆర్థిక రంగంలో ఆయన చేసిన కృషిని దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ సమయంలో ఆయన సాధించిన కొన్ని గొప్ప అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ పేరు వింటేనే ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి గుర్తుకు వస్తాయి. ఆయన ప్రధానిగా ఉన్న 10 ఏళ్ల కాలం 2004 నుంచి 2014 వరకు భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయం. ఆయన హయాంలో దేశం గొప్ప ఆర్థిక ప్రగతిని సాధించింది. జీడీపీ అంటే స్థూల దేశీయోత్పత్తి ఏకంగా 8 నుంచి 9% వృద్ధిని నమోదు చేసింది. 2006 నుంచి 2007లో అయితే రికార్డు స్థాయిలో 10.08% వృద్ధి చెందడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న సమయంలో కూడా సింగ్ విధానాలు దేశాన్ని ముందుకు నడిపించాయి. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, విదేశీ పెట్టుబడులు, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన పెద్దపీట వేశారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా నిలిచింది. ఇది మామూలు విషయం కాదు సుమా. డాక్టర్ మన్మోహన్ సింగ్ కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాలేదు. సామాన్యుడి జీవితంలో వెలుగులు నింపే అనేక పథకాలు ఆయన హయాంలోనే వచ్చాయి. ఎగుమతులు పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి 2005లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు చట్టాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల పన్ను రాయితీలు, మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఐటీ, వస్త్రాలు, తయారీ రంగాల్లో భారీగా ఉద్యోగాలు వచ్చాయి. ఇక గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2005లో NREGAగా ప్రారంభమైన ఈ పథకం గ్రామీణ ప్రజలకు కనీస పని దినాలను కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదపడింది. రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. పేదరికం తగ్గింది. మన్మోహన్ సింగ్ దార్శనికతతో కూడిన ఆర్థిక విధానాలు భారతదేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చాయి. ఆయన చేసిన సేవలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.